सप्ताश्वमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। ఓం శ్రీ సూర్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ నెల 16 నుంచి జనవరి 14వ తారీఖు దాకా ధనస్సు రాశిలో రవి సంచరించే సమయంలో ఎలా ఉండబోతాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి వృషభ రాశి వారికి అనే విషయం తెలుసుకుందాం. సహజంగా రవి అంటే మనకు తెలుసు, ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఆయన 30 రోజులు సంచారం చేస్తుంటాడు. ఆ సంచారం ప్రభావం అన్ని రాశుల మీద కూడా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు రవి అగ్నితత్వ గ్రహం, సింహరాశికి అధిపతి కూడా. ఈయన ఇప్పుడు ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు 16వ తారీఖు నుంచి. ఈ రవి సంచారం చేసే సమయం రెండు కూడా అగ్నితత్వ రాశులు. అగ్నితత్వ గ్రహం రవి భగవానుడు, ధనస్సు రాశికి అధిపతి గురువు. అలాగే ఈ రవి కారకత్వాలు చూస్తే కనుక మనకి ఆరోగ్యం, తర్వాత అధికార సంబంధమైన విషయాలు, ఉద్యోగం, పదవులు, రాజకీయ సంబంధమైన విషయాలు, ప్రభుత్వ సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా మనకి రవి భగవానుడు ఇస్తాడు మనకి. ఈయన ఈ 16, 12, 24 నుంచి ధనస్సు రాశిలో సంచరించే సమయంలో ఎలా ఉండబోతోంది, దీన్నే మనం ధనస్సు సంక్రమణం అని కూడా అంటాం. ఈ ధనస్సు సంక్రమణం ప్రవేశించి 15వ తారీఖు రాత్రి వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ ధనస్సు సంక్రమణ సమయానికి పరం అంటే తరువాత 16 గడియలు పుణ్యకాలంగా చెప్పబడ్డాయి. కాబట్టి 16వ తారీఖు ఉదయం సూర్యోదయం అవగానే చేసే స్థానం, దానాలు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ధనస్సు సంక్రమణలో సంచరించే సమయంలో వస్త్రదానం చేయటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ ధనస్సు సంక్రమణం, రవి గోచారం వృషభ రాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి అంటేనే మనందరికీ తెలుసు, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు చెందిన వారంతా వృషభ రాశి కింద వస్తారు. రాశ్యాధిపతి శుక్రుడు. రాశిలోనే గురువు కూడా వక్రించి సంచారం చేస్తున్నాడు. అలాగే ఈ వృషభ రాశి వారికి రవి చతుర్థాధిపతి అయ్యాడు. చతుర్థాధిపతి అయ్యి అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. చతుర్థ భావం అంటేనే మనందరికీ తెలుసు, సహజంగా తల్లి ఆరోగ్యం, వాహనాలు, సౌఖ్యం, గృహంలో సౌఖ్యం, వెహికల్స్, ఆ స్థిరాస్తు సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా మనకి చతుర్థ భావాన్ని చూపిస్తాయి. అష్టమ భావం అంటే సహజంగా ఏంటంటే ఆకస్మిక విషయాలు జరగటానికి, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆయుర్దాయ సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా మనకి అష్టమ భావం చూపిస్తుంది. ఈ చతుర్థాధిపతి అష్టమ భావంలో సంచారం చేయటం వల్ల ఈ మాసంలో మీకు ఏంటంటే మీ సౌకర్యం కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రయాణాలకి అనుకోకుండా ఆకస్మిక అవాంఛితమైన ఇష్టం లేని ప్రయాణాలు చేసే పరిస్థితి ఉన్నాయి. ప్రయాణాల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, భయం, కొన్ని విషయాల్లో కొంచెం భయాందోళన పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే మీ ఆ ఉద్యోగస్తులకు కానీ, మీ ఎక్కడైనా పనిచేసే వారికి అధికారుల వలన కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అధికారులతో చాలా సఖ్యంగా పాటించాలి. అలాగే పెద్దలతో ఎవరితో అయినా సరే, మీకంటే అధికారంలో ప్రభుత్వ సంబంధమైన వారితో కానీ, వేరే వారితో కానీ, వాటి సంబంధమైన విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించండి. అలాగే అనవసరంగా శత్రువులతో గొడవలు, అకారణమైన కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. బంధువులు కూడా ఆకస్మికంగా ఎవరైనా రావటం, దానివల్ల మనకి ధన నష్టం సంభవించడం, ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. అలాగే ఆర్థికంగా ఏంటంటే ఈ మాసంలో కొంచెం పొదుపు చేయడం తక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరేంటంటే ఇక్కడ మనం కొంచెం ఓపికగా, నిదానంగా ఉంటే అన్ని సమస్యలు పెద్ద ఇబ్బంది పెట్టవు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల మీద పడడం, చిన్న విషయం కూడా అనవసర అపార్థాలకు దారితీస్తుంది. ఆరోగ్యపరంగా చూసినప్పుడు మీకు ఈ మాసంలో కొంచెం తుంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఎంత భయపెట్టగానే ఆకస్మిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి అష్టమ భావంలో సంచారం. కానీ దీనికి తగ్గట్టుగా మనం ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవటం, ఆ సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా మటుకు అనారోగ్య సమస్యలు మనం తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. 108 సార్లు తగ్గకుండా కూడా ఓం సూర్యాయ నమః
ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మటుకు మీకు ప్రతికూలతలు తగ్గి ఆ సూర్య భగవాని అనుగ్రహం వలన ఆయుష్, ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మేము పెట్టే విశేషాలన్నీ కూడా మీకు జ్యోతిష్ శాస్త్ర విషయాలు మీకు అందాలంటే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.